హరే రామ్ హరే కృష్ణ. ఇప్పుడు హరిద్వార్ పుణ్యక్షేత్రం గురించి చెప్పుకుందాం. హరిద్వార్ పుణ్యక్షేత్రం ఉత్తర భారతదేశంలో చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా నది ఒడ్డున ఉన్నది. ఇది 7 పవిత్ర నగరాల్లో ఒకటి. దీనికి విష్ణువుకు ద్వారమని కూడా అర్థం ఉంది. మరియు అనేక ముఖ్యమైన ప్రార్థనా స్థలాలకు ప్రవేశ ద్వారంగా పనిచేస్తుంది. హరిద్వార్ విశిష్టతలు: దీనికి హరికా ద్వార్ అంటే విష్ణువుకు ప్రవేశ ద్వారం అని పిలుస్తారు. ఇది హిందువుల 7 పవిత్ర నగరాలలో ఒకటి. గంగా నది హిమాలయాల దిగువన ఇక్కడ ప్రవహిస్తుంది. ఇక్కడ భక్తులను ఆకర్షిస్తుంది. ఇక్కడ ప్రధాన తీర్థయాత్ర హర్ కీ పౌరి. ఇక్కడ ఒక ప్రధాన స్నాన ఘాట్. అలాగే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా ఇక్కడ జరిగే అత్యంత ప్రసిద్ధమైన ప్రముఖమైన మతపరమైన కార్యక్రమం. అప్పుడు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అనేక ప్రార్థనా స్థలాలకు ఇక్కడ ఇది ప్రవేశ ద్వారం. ఇక్కడ అనేక ఆలయాలు ఉన్నాయి. ఇది భారతదేశంలోని పురాతన నగరాల్లో ఒకటి. ఇక్కడ అనేక సంస్కృతులు వృద్ధి చెందాయి. ఇక్కడ గంగా నదిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని భక్తులకు ఎంతో విశ్వాసం. హర్ కీ పౌర్ ఘాట్ వద్ద విష్ణుపాదం ఉన్నట్లు ప్రతీతి. పురాణ కథల ప్రకారం, హిందూ పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో అమృతం చిమ్మిన 4 ప్రదేశాలలో హరిద్వార్ ఒకటని చెప్తారు. మహాభారతంలో కూడా ఈ ప్రదేశము గంగా ద్వార అని ప్రస్తావించబడిందని తెలుస్తుంది. ఆకర్షణ: ఇక్కడ ముఖ్యంగా చాలా ఆకర్షణమైన ప్రదేశాలు ఉన్నాయి, చాలా చూడవలసినవి కూడా. హర్కీ పౌర్ ఘాట్ ఒకటి, కంకాల్ ఘాట్ ఒకటి, దక్ష్ మహాదేవ్ ఆలయము, మానసదేవి మందిరం, చండీదేవి ఆలయం, భారతమాత దేవాలయం, పవన్ధామ్, రాజాజీ నేషనల్ పార్క్ మొదలగునవి చాలా ఆకర్షణీయమైనవి, చాలా ప్రసిద్ధి చెందినవి, చూడదగ్గ ప్రదేశం కూడా. మరియు హరిద్వార్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. భౌగోళికంగా దీని స్థానము: ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బిల్వా మరియు నీల్ పర్వతాల మధ్య గంగా నది ఒడ్డున ఉంది. హరిద్వార్ హిందువులకు అత్యంత పవిత్రమైన నగరంగా భావిస్తారు. హర్ అంటే దేవుడు మరియు ద్వార్ అంటే ద్వారం, కాబట్టి దీనిని దేవునికి ద్వారం అని కూడా పిలుస్తారు. హిందువుల పురాణాల్లో దీనికి చాలా విశిష్టమైన స్థానం కూడా ఉంది, చెప్పబడింది కూడా. ఇక్కడ ఎందరో మునులు వచ్చి ఈ గంగానది ఒడ్డున ఈ పవిత్ర స్థలంలో గడిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళ జీవితాలు కూడా ఇక్కడ